బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లో ఇంకా హైడ్రామా కొనసాగుతోంది. టీవీకేకు కాంగ్రెస్, వీసీకే, సిపిఐ, సిపిఎం సపోర్ట్ ఇచ్చింది. దీంతో 118 మ్యాజిక్ ఫిగర్ చేరుకొని విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే విజయ్ ముందు వీసీకే పార్టీ అండ్ కాంగ్రెస్ కొన్ని కండిషన్లు పెట్టింది. ఇటు వీసీకే పార్టీ పెట్టే కండిషన్ ఏంటంటే ఒక మంత్రి పదవి ఇవ్వాలి. దీంతో పాటుగా విజయ్ రెడ్డి గెలిచినటువంటి 2 స్థానాల్లో పెరంబూర్ అండ్ తిరుచిరపల్లి ఈస్ట్, ఈ తిరుచిరపల్లి ఈస్ట్ నుంచి తమకు అవకాశం కల్పించాలి మళ్ళీ పోటీ చేయడానికి అని చెప్పి వీసీకే ఒక కండిషన్ పెట్టింది. ఇక అక్కడి నుంచి వీసీకే పార్టీ చీఫ్ తిరుమావలను కంటెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారంట. ఒకేలా కనుక విజయ్ 2 నియోజకవర్గాల్లో తిరుచిరపల్లి నుంచి ఆయన విత్డ్రా చేసుకోవడానికి, తన సభ్యత్వాన్ని రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ స్థానంలో మళ్ళీ టీవీకే పోటీ చేయకూడదు. అక్కడ డైరెక్ట్గా వీసీకే పార్టీ నుంచి తిరుమావలను మాత్రమే కంటెస్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఆ సీటు మాకు ఇవ్వాలి అన్నట్టుగా వీసీకే ఓ కండిషన్ పెట్టింది. ఓ మంత్రి పదవి కూడా ఇవ్వాలని కండిషన్ పెట్టింది. అంటే వీసీకే డిమాండ్పై ఇప్పటివరకు అయితే విజయ్ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే పెరంబూర్ నుంచి కొనసాగాలి ఎమ్మెల్యేగా, తిరుచూరు నుంచి ఆయన విత్డ్రా చేసుకోవాలనే రకంగా మాత్రం విజయ్ సిద్ధపడ్డారు. అయితే విజయ్కి కాంగ్రెస్ కూడా ఒక కండిషన్ పెట్టింది. మీరు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో కలవకూడదు, బీజేపీకి మీరు అవకాశం కల్పించకూడదు అనేటువంటి ఒక కండిషన్ పెట్టింది కాంగ్రెస్. ఇటు కాంగ్రెస్ పెట్టేటువంటి కండిషన్స్ కొంత ఇప్పుడు ఈ ఒక్క కండిషన్ వరకు మాత్రం యాక్సెప్టబుల్గా ఉన్నా, అటు వీసీకే కండిషన్ మాత్రం చూడాల్సి ఉంది. బికాస్ ఆల్రెడీ తిరుచిరపల్లి ఈస్ట్ నుంచి మాజీ ఐఏఎస్ అధికారి సాయిగంకు ఆల్రెడీ క్లియరెన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆయన అక్కడ కంటెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో సగాయంకి అక్కడ అవకాశం ఇవ్వబోతున్నారు, సగాయం అక్కడ కంటెస్ట్ చేయబోతున్నారు రకంగా చర్చ కూడా జరిగింది. సో మాజీ ఐఏఎస్ అధికారి ప్రజెంట్ టీవీకేలో కొనసాగుతున్నారు. అక్కడ మైనింగ్ అక్రమాలను వెలికి తీశారు. సో తిరుచిరపల్లి ఈస్ట్లో కొంత ఆయన కంటెస్ట్ చేయించి ప్రభుత్వంలో చాలా కీలకంగా తీసుకోవాలనేది విజయ్ ఆలోచన. కానీ అక్కడి నుంచి తిరుమావలను కంటెస్ట్ చేయాలని చెప్పి టీవీకేతో మద్దతిస్తున్న వ్యక్తి ఆ పార్టీగా చెప్పడంతో ఇప్పుడు కొంత విజయ్ ఏం చేస్తారో చూడాలి. బట్ పొత్తు అయితే కుదిరింది. ఆ పొత్తులో ప్రభుత్వం మాత్రం ఏర్పాటు చేస్తున్నారు. కానీ తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. సో ఈ కండిషన్స్ ఏంటి, ఇంకా మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సో ఎటువంటి కండిషన్స్ పెట్టింది వీసీకే? సో వీసీకే కండిషన్స్ కి విజయ్ క్లారిటీ ఏంటి? డెఫినెట్ గా కొంత కండిషన్స్ ఉంటాయని ముందుగానే ఊహించింది వ్యవహారం. ఎందుకంటే చాలా కీలకమైన పరిణామాల్లో ఈరోజు విజయ్ ముఖ్యమంత్రిగా బదిలీ బాధ్యతలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బేసిక్ గా దీంట్లో ముందుగా విజయ్ అనుకున్నట్టుగా ఒక విజయ్ అయితే జరిగింది. 3 కాంగ్రెస్ కు 2 మంత్రి పదవులు, తర్వాత సిపిఐ, సిపిఎం, వీసీకేకు వీళ్ళ ముగ్గురికి కూడా 3 మంత్రి పదవులు ఇవ్వాలనేది విజయ్ అనుకున్న మనసులో మాట, అది విజయ్ అనుకున్న ఒక తీర్మానం. అయితే సడన్ గా వామపక్షాలు మాకు పదవులు అవసరం లేదు, మేము కేవలం మతశక్త ఉన్న పార్టీలు ఏవైతే ఉంటాయో బీజేపీ మీరు కలవకూడదు అనే ఒక చిన్న యాంగిల్ తోనే మేము మీకు పూర్తి మద్దతు ఇస్తున్నామని చెప్పి చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే చివరికి కూడా ఇంకా వామపక్షాలను ఒప్పించే ప్రయత్నం టీవీకే నేతలు చేస్తున్నారు. కనీసం మాకు రామనాథానికి, అంటే అక్కడ సీనియర్ గా ఉన్నారు రామనాథం కొంత యాక్టివ్ గా పనిచేస్తుంటారు. ఆ యాంగిల్లో రామనాథాన్ని మంత్రివర్గంలో తీసుకుంటే కూడా బాగుంటుంది అనేది విజయ్ ఆలోచిస్తున్నారు. విజయ్ కొంత కీలకంగానే ఈ సమాచారం, ఎందుకంటే రామనాథం కొంత సీనియర్, అందులో రామనాథానికి ఒక మంచి పేరు ఉంది వామపక్షాల నేతగా కూడా. ఆయన కూడా తీసుకుంటే క్యాబినెట్ కూర్పు బాగుంటుంది అనేది విజయ్ ఆలోచిస్తున్నారు. కానీ వామపక్షాలు మాత్రం మాకు మంత్రి పదవులు అవసరం లేదు, బీజేపీని ఎంటర్ కాకూడదు అనేది. రెండవది, ఇక కాంగ్రెస్ లో 2 మంత్రి పదవులకి వాళ్ళు ఓకే, బట్ కాకపోతే వాళ్ళు కూడా ఒక గట్టి ఇది వేస్తున్నారు. సేమ్ బీజేపీ లాంటి కండిషన్ నే వాళ్ళు కూడా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కండిషన్ లో బీజేపీని మాత్రం మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా రాబోయే రోజుల్లో కూడా మీరు వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు అనేది ఒకటి. ఇక చివరికి వీసీకే నేత, వీసీకే చీఫ్ కి ఒక మంత్రి పదవులు ఇద్దామని అనుకున్నప్పుడు కూడా కానీ తిరుమావలన్ ఒక డిమాండ్ పెట్టారు. ఏదైతే తిరుచి నుంచి పోటీ చేసి 2వ స్థానంలో గెలిచాడో విజయ్ అక్కడ రాజీనామా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ ప్రాంతం నుంచి తిరుమావలన్ పోటీ చేస్తారు. అక్కడ టీవీకే మొత్తం కూడా సపోర్ట్ చేయాలి అతనికి, అక్కడ మిగతా ఎవరు పోటీ చేయకూడదు. సేమ్ టైం తిరుమావలన్ పోటీ చేసినప్పుడు టీవీకే చీఫ్ అక్కడ మద్దతు తెలపాలి అనేది వాళ్ళు చేస్తున్న ప్రధాన డిమాండ్స్.
అయితే ఈ డిమాండ్ లో అన్ని వర్కౌట్ అవుతాయి, కానీ ఒక్క తిరుచూరుకు సంబంధించిన దీనికి వ్యవహారంలోనే కొంత తిరుమల ప్లేస్ లో ఒక ఐఏఎస్ అధికారికి ఇవ్వాలని ముందుగా అనుకున్నట్టుగా విజయ్ భావిస్తున్నారు. అక్కడ రాజీనామా చేస్తే అతను ఈ మైనింగ్ వీటన్నిటి మీద కూడా చాలా గట్టిగా పోరాటం చేశాడు. ఒక మంచి ప్రజల్లో ఒక మంచి నేతగా ఆయన పేరు గుర్తుంది. కానీ అటువంటి సందర్భంలో ఆయనకి ఎలా ఆల్టర్నేటివ్ చేయాలి అనే ఒక చర్చ జరుగుతుంది. సో మరి దాన్ని అతన్ని ఏ పోస్ట్ లో అతను భుజగించే ప్రయత్నం చేస్తారనేది చూడాలి. కానీ అతను ఎమ్మెల్యే కూడా పోటీ చేయలేదు, బట్ సీట్ ఈసారి అతని చేత ఇచ్చి గెలిపించాలి. అక్కడ గెలిపిస్తే ఆ ప్రాంతం నుంచి కూడా అతనికి ఒక మంత్రి పదవిగా తీసుకుంటే కేబినెట్ లో ఒక కూర్పు అనేది ఉంటుంది. బేసిక్ గా ఇక్కడ ఉన్న ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో చాలా మంది కొత్త వాళ్ళు కావడం విజయ్ కి కొంత తలనొప్పిగా మారింది. ఇవాళ చాలా మంది కూడా అనామకులుగా, మధ్యతరగతి కుటుంబీకులుగా, చాలా మందికి కనీసం చదువు రాని వాళ్ళుగా కూడా కొంతమంది ఉన్నారనేది తెలుగు. కొంతమంది ఆటో డ్రైవర్లు, కొంతమంది మధ్యతరగతి మహిళలు, కొంతమంది టీచర్లు, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా పెట్టారు. అయితే ఒక మంచి నిర్ణయానికి అయితే తీసుకున్నారు, కానీ మంత్రి పదవి తీసుకునేటప్పుడు అక్కడ కొంత క్యాపబిలిటీ ఉండాలి. మంత్రిని నడపాలి